వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 సెషన్ 1 ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. అందరు స్టూడెంట్స్ కంపల్సరీగా మీ రెస్పాన్స్ షీట్ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్స్ ఏవైతే చేశారో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత కూడా మీ క్వశ్చన్ ఆన్సర్స్కి ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో సేమ్ అదే అప్పటికి లాస్ట్లో వచ్చిందా లేదా అనేది కూడా కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి. లేదు అంటే మార్క్స్ లాస్ అవుతారు. ఎలా లాస్ అవుతారు అనేది మీకు డౌన్లోడ్ చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇంకొకటి, మీరు రెస్పాన్స్ షీట్లో ఏవైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మిస్టేక్స్ అనేవి ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ చేయడం అంటే మేము కరెక్ట్గానే రాసినప్పటికీ మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, మాకు ఇది కరెక్ట్గా మార్క్స్ రావాలి అని చెప్తూ మీరు ఛాలెంజ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెషన్ 1 ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది. అప్పుడే మిగిలిన స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి కామెంట్స్ వస్తాయి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే మనకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లాగిన్ చేసిన వెంటనే ఇలా మీకు లెఫ్ట్ సైడ్ విండోలో ఆన్సర్ కీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్తో పాటు మీకు వ్యూ ఆన్సర్ షీట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యూ అనేది బ్లూ కలర్ ఉంది కదా, దీంట్లో మనకు మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే జేఈ సెషన్ 1 ఎగ్జామినేషన్ సిస్టంలో ఎగ్జామ్ రాశారో ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీ ఇండివిజువల్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వ్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోలో ఇలా వ్యూ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ సంబంధించి మీరు ఏ ఆప్షన్ ఇచ్చారో అనేది కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. స్టాటస్ నాట్ ఆన్సర్డ్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చేసినవి చూద్దాం. ఇందులో స్టూడెంట్ ఇక్కడ ఆన్సర్ చేశారు చూడండి. ఆన్సర్డ్ ఆప్షన్ 2 అని చూజ్ చేశారు. ఇక్కడ ఆప్షన్ 2 ఏంటి చూడండి. ఫస్ట్ ఆప్షన్ 2 అనేది 25. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ నెంబర్ చూజ్ చేసింది 2 కరెక్ట్ ఆన్సర్ కారా అనేది మీరు ఆన్సర్ కీలో వెరిఫై చేసుకోవాలి. ఇందులో మీకు క్వశ్చన్ ఐడి మాత్రమే మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఐడీస్ కూడా కంపల్సరీగా మీరు టిక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆన్సర్ చేసింది, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ యొక్క క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. 4058591020 క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడికి కరెక్ట్ ఆన్సర్ మీరు చూజ్ చేసింది ఏంటి, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 ఐడి నోట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఎందుకు నోట్ చేసుకోవాలి ఇవన్నీ అంటే ఆన్సర్ కీలో ఓన్లీ ఐడీస్ మాత్రమే ఉంటాయి. మనకి ఇలా క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవన్నీ ఉండవు. సో ఇక్కడ మీరు చూజ్ చేసింది మనకు ఆన్సర్ కీలో ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతేనే మనకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఐడికి లాస్ట్ డిజిట్ 020కి ఐడి మనం చూజ్ చేసింది 254. ఇది కరెక్ట్ ఆన్సరా కాదా వెరిఫై చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ ఐడీస్ ఆప్షన్ ఐడీస్తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన క్వశ్చన్ అన్నిటికి కూడా సేమ్ ఇలా ఎన్ని క్వశ్చన్ ఐడీస్కి మీ ఆన్సర్ కీతో మ్యాచ్ అవుతున్నాయి. లేదు ఇక్కడ మీరు సపోజ్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ రాశారు, ఆప్షన్ 2 అనేది మీరు ఇక్కడ రాశారు, కానీ ఆన్సర్ కీలో కనుక ఆప్షన్ 2 కాకుండా కరెక్ట్ ఆన్సర్ వేరే ఆన్సర్ ఇచ్చుంటే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మీరు దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇప్పుడు ఆప్షన్ 2 అనేది ఇక్కడ సెలెక్ట్ చేశారు, కానీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఉండి మళ్ళీ రాంగ్ ఆన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందుకే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు నెక్స్ట్ విండోలో ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చాలామంది స్టూడెంట్ ఈ లింక్ సేవ్ చేయడమో జస్ట్ ఇలా వెరిఫై చేసి వదిలేయడమో చేస్తారు. అలా కాదు, ప్రింట్ అని క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ ఐడికి ఆన్సర్ ఆప్షన్ ఐడీస్ మీరు నోట్ చేసి పెట్టుకున్నారు కదా, వీటిని ఎలా వెరిఫై చేయాలంటే ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఛాలెంజ్ అనే ఆప్షన్, మళ్ళీ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఛాలెంజ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా మీరు
కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ ఐడితో పాటు మీరు నోట్ చేసుకోవాలని అందుకే చెప్పాను. ఐడీస్ నోట్ చేసుకున్నారు కదా, 015, 016, 020. ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది డిస్ప్లే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇండివిజువల్గా 1 by 1. మీరు ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ మ్యాచ్ అవుతేనే మార్క్స్ యాడ్ అవుతాయి. లేదు అక్కడ ఆప్షన్ మీరు 4 ఇచ్చారు, ఇక్కడ 3 అని ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ రాంగ్ అయినట్టే మార్క్స్ కోల్పోతుంటారు. సో ఇలా ప్రతి ఒక్కరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి కంప్లీట్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారో క్వశ్చన్ ఐడీస్ నోట్ చేసుకొని ఆ ఐడీస్కి సంబంధించిన ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. న్యూమరిక్ వాల్యూస్ అయితే న్యూమరిక్ వాల్యూస్ కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరెవరికి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయి అనేది డిస్ప్లేలో మీకు అర్థమైపోతుంది. దీన్ని బేస్ చేసుకునే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీగా వెరిఫై చేసుకున్న స్టూడెంట్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ రాశారనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.